వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఎవరైతే మరి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అని ఉంటాయి కదా, డిసిసిబిలు అంటాం. ఉమ్మడి జిల్లాల వారీగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కావచ్చు, సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చివరి వరకు వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే మనకు ఇవి డిసిసిబిలు అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అంటాము. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో అప్లై చేయాలి. చివరి తేదీ మనకి నవంబర్ 6 వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ ఉంది, మీరు గమనించండి. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 225 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇవి కూడా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఇవన్నీ కూడా మంచి పోస్టులే. ఇక హైదరాబాద్లో మనకి 32 పోస్టులు ఉన్నాయి, కరీంనగర్లో 43 ఉన్నాయి, ఖమ్మంలో 99, మహబూబ్ నగర్ 9, మెదక్ 21, వరంగల్ 21. ఇక క్వాలిఫికేషన్ వస్తే మనకి జస్ట్ మీకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అన్నాడు ఇక్కడ. అలా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. తెలుగు భాషలో ప్రావీణ్యం, అదేవిధంగా అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతి లోపు తెలుగు సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఈ కండిషన్ అయితే ఉంది, గమనించండి. అపాయింట్మెంట్ సమయంలో సంబంధిత డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ భాష రాయడం, చదవడం, మాట్లాడడంలో మీకు ప్రావీణ్యం అయితే ఉండాలి. ఇక ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలని చెప్తున్నాడు. అంటే 1995 అక్టోబర్ 2 కంటే ముందు కానీ 2007 అక్టోబర్ 1 తర్వాత కానీ జన్మించిన వారై ఉండరాదు. రిజర్వేషన్లు ఉన్నాయంటే కొన్ని వర్గాలకైతే రిజర్వేషన్ వర్గాలకి మనకు మినహాయింపు ఉంది ఏజ్లో, అది చూసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 6. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ ఉమెన్ వాళ్ళకైతే 500 ఉంది ఇక్కడ. జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1000 రూపాయలు ఉంది. సెలక్షన్ ఎట్లుందంటే దీనికి మనకు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ కోసము మీకు ఇక్కడ tgcab.bank.in అనే వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్టయితే ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది, ఇది గమనించండి. ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్, 160 క్వశ్చన్స్. టైం వచ్చేసి మనకి 2 అవర్స్ ఇస్తారండి. నెగటివ్ మార్కులు ఉన్నాయి, 4 తప్పులు పోతే 1 మార్క్ అయితే మైనస్ అవుతుంది. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1Aలో జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్కులు. సెక్షన్ 1Bలో అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్. సెక్షన్ 3లో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్కులకు. సెక్షన్ 4లో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్క్స్ ఇస్తాడు. మొత్తం ప్రతి సెక్షన్కు టైం అయితే డిఫరెంట్ టైం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద మీరు ఒక ప్లాన్ ప్రకారం ఒక 2 మంత్స్ కరెక్ట్గా వర్క్ చేస్తే అంటే కరెక్ట్ సిలబస్ గ్యాదర్ చేయండి. మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. బ్యాంకింగ్కి సంబంధించి ఎలాంటి బుక్ చదవాలో మన ఛానల్లో ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన ఇదివరకే, మీరు ఆ వీడియోకి సెర్చ్ చేయండి. రెఫరెన్స్ బుక్స్ దాంట్లో నేను ఇచ్చాను. సో ఆ బుక్స్ కనుక తీసుకొని మీరు ప్రిపేర్ అయితే, ఎందుకంటే ఇవి మనకి దాదాపు లోకల్ పోస్టులు కాబట్టి కాంపిటీషన్ అంత హెవీగా ఏముండదు, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. మినిమం డిగ్రీనే కాబట్టి మీరు ఈజీగా డిగ్రీ తోటి మరి ఒక మంచి జాబ్ అయితే సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టాఫ్ అసిస్టెంట్గా మీరు సెలెక్ట్ అయితే తదుపరి ప్రమోషన్ల ద్వారా మరింత ఉన్నత స్థాయికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా అప్డేట్స్ లేటెస్ట్ ఏమున్నా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.